Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. గైస్, లుక్ ఎట్ దిస్ వ్యూ. అసలు సీరియస్లీ డ్యామ్ క్యూట్. ఎంత బాగుందంటే అసలు నాకు ఇది ఇక్కడ నుంచి రాబుద్ది అవ్వట్లేదు. మేము వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇది ఎగ్జాక్ట్గా ఆకివీడికి కైకలూరుకి మధ్యలో భుజ్బలపట్నం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మీరు ఉంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇవే కాదు, ఈస్ట్ వెస్ట్ ఎటైనా సరే చాలా బాగుంటాయి. అసలు హైదరాబాద్ కంటే ఇక్కడ నాకు అసలు రాబుద్దే అవ్వట్లేదు. ఇక్కడ నుంచి అయితే అంత బాగుంది. సంక్రాంతి టైంలో అయితే ఎవరైనా ఉంటే, ఒకవేళ విలేజెస్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి. లేదు అంటే ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళతో పాటు వెళ్ళండి. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఆ వ్యూ, అసలు ఎంత బాగుంది వ్యూ. ఇల్లు అయితే దీనికి ఆపోజిట్ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మొత్తం ఇవన్నీ ఇలానే ఉంటాయి, మొత్తం చెరువులు అవి ఇవి. ఆ గట్టుల సైడ్ అయితే మనల్ని వెళ్ళనివ్వరు, ఎందుకంటే ఇవి చేపల చెరువులు, రొయ్యల చెరువులు కాబట్టి మనం వెళ్తే భయపడతాయి అని చెప్పేసి. సీరియస్లీ ఒక కోతి కూడా వస్తుంది. వాము, ఐఎమ్ జస్ట్ గోయింగ్ అవుట్. కోతి ఉంది వెనకాల. సో చాలా అంటే సీరియస్లీ చాలా బాగుంది వ్యూ. ఎవరైనా కనుక ఈస్ట్ ఆర్ వెస్ట్ సైడ్ ఉంటే మాత్రం కంపల్సరీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ట్రిప్కి రావచ్చు. అండ్ ఆ కోతి అయితే వచ్చేస్తుంది. ఐఎమ్ గోయింగ్ వెల్, బాయ్ బాయ్. అండ్ మేము పెద్దింట్లో మా గుడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అది కూడా వీడియో చూపిస్తా. అండ్ లుక్ ఎట్ దిస్ మంకీ. ఈ కోతి నా వెనకే తిరుగుతుంది అక్కడ నుంచి. అమ్మ వస్తుంది, అమ్మ కోతి. అమ్మ కోతి. మేమైతే పెద్దింట్ల అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి భుజ్బలపట్నం నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము ఒక 10 మెంబర్స్ వరకు వచ్చాము. సో అందుకని మేము ఆటో కట్టించేసుకొని వచ్చేసాం అనమాట డైరెక్ట్గా ఇక్కడికి. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని నమ్మకం. అండ్ కోరిక తీరగానే మళ్ళీ వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటారు. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ. అండ్ రీసెంట్గానే డెవలప్ చేశారు. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. సో ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క అమ్మవారిని పెట్టారనమాట. సో చాలా బాగుంది చూడ్డానికి. ఆర్కిటెక్చర్ ఏంటి, లోపల అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా అయ్యింది. సో ఇక్కడ మనకి జాతర కూడా జరుగుతుంది. సో అప్పుడు మనకి చాలా క్రౌడ్ ఉంటుందంట. జాతర వచ్చేసి ఏప్రిల్ అలా టైంలో మనకి జాతర అనేది ఉంటుంది. అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. సో మేము సంక్రాంతి రోజు వెళ్ళాం కాబట్టి పెద్ద క్రౌడ్ ఏం లేదు. ఒక 10 to 20 మెంబర్స్ ఏమో ఉన్నారు అంతే. సో పెద్ద ఎక్కువ లేరనమాట. సో నార్మల్ డేస్లోనే దర్శనం అయితే చేసుకోండి. మీకు హాయిగా చాలాసేపు ఉంచుతారు లోపల. మంచిగా అమ్మవారిని దగ్గర నుంచి చూసి దర్శనం అయితే చేసుకోవచ్చు. మేమైతే ఒక 10 to 20 మినిట్స్ వరకు అయితే అక్కడే ఉన్నాం. మాకైతే అసలు రాబుద్దవ్వలేదు అమ్మవారిని చూసి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి దర్శనంకి కూడా టికెట్ ఉంటుంది. సో నార్మల్ దర్శనం అయితే 10 రూపీస్. అండ్ డైరెక్ట్గా గర్భగుడి లోపలికి వెళ్ళడానికి అయితే 50 రూపీస్ టికెట్ అనమాట. సో ఇంత దూరం వచ్చాము, వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి మేమైతే 50 రూపీస్ టికెట్ అనేది తీసుకొని లోపలికనైతే వెళ్ళాము. సో చాలా బాగా అయింది దర్శనం కూడా. మాకు అర్చన కూడా చేశారు. అండ్ చాలాసేపు అక్కడే ఉండి కొద్దిసేపు బయట ఆవులు అవన్నీ ఉన్నాయి. సో వాటికి కొంచెం అట్టిపళ్ళు ఉంటే అవి పెట్టి అలా కొంచెం సైడ్కి అలానే కొంచెం షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కొంచెం అక్కడ షాప్ చేసుకొని, అండ్ ఏదైనా అమ్మవారి గుడికి వస్తే కంపల్సరీ గాజులు అనేవి తీసుకెళ్ళాలంట. సో అలానే మా మమ్మీ వాళ్ళందరూ గాజులు అనేది కొనుక్కున్నారు. అండ్ మేము కొన్ని ఏమైనా కావాల్సినవి అట్లా గుర్తుగా ఏదైనా ఉంటుందని చెప్పేసి అలా కొనుక్కున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పిట్టల దిబ్బకి వెళ్ళాము. సో ఇది వచ్చేసి 5 కిలోమీటర్స్ ఫ్రమ్ భుజ్బలపట్నం. అండ్ ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి బర్డ్స్ అనేవి అయితే అన్నీ ఇక్కడికే వస్తాయి. అండ్ దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 40 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 20 రూపీస్. సో చాలా బాగుంటుంది ప్లేస్. పిల్లల్ని కూడా అయితే తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే బర్డ్స్ అనేవి వస్తాయి. ఎక్కువ అయితే ఆస్ట్రేలియా, ఆఫ్రికా బర్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడ గుడ్లు పెట్టి ఆ పిల్లలు
పెట్టిన తర్వాత ఆ పిల్లలు అవి 2 కలిసి ఆస్ట్రేలియా, ఆఫ్రికా మళ్ళీ ఆ కంట్రీస్‌కి అనేది వెళ్తాయి. సో, ఇండియా నుంచి ఆఫ్రికాకి గానీ, ఆస్ట్రేలియాకి కానీ అవి ఎగురుకుంటా వెళ్తాయంట. సో, ఈవెన్ సైంటిస్ట్‌లు కూడా ఇప్పటికి కనిపెట్టలేకపోయారు. అవి ఎలా వెళ్తాయి అని చెప్పి. రూట్ తప్పకుండా వెళ్తాయంట. సో, ఇక్కడ అంత హిస్టరీ ఉంది. అండ్ మనకక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 600 రూపీస్. సో, బోటింగ్ వచ్చేసి మనకి అప్పటికే మాకు కొంచెం ఎండగా ఉందని చెప్పేసి మేమైతే బోటింగ్‌కి వెళ్ళలేదు. సో, ఈవినింగ్ టైమ్స్ అయితే మీరు బోటింగ్‌కి వెళ్ళండి. సో దట్ కొంచెం దగ్గరికెళ్ళి తీసుకెళ్తారు. ఆ పక్షుల దగ్గరికెళ్ళి అవన్నీ చూపిస్తారంట. సో, బోటింగ్ అయితే మేము వెళ్ళలేదు. బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. వలస పక్షులు ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువ ఇక్కడికి వచ్చి మూతంతే మన చెయ్యి చాలా కింద నుంచి వెళ్ళింది చూడు. అవి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని తీసుకుని మళ్ళీ సీజన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన బర్డ్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ అవి అసలు రూట్ తప్పవు. ఏ దేశం నుంచి వస్తే అదే దేశానికి వెళ్తాయి మాట ఈ బర్డ్స్ అన్ని తిరిగి. ఇట్రా మహిని గురించి ఒకటి చెప్పాలి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, బీటెక్ ఫ్రెండ్. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు తెలుసా, నిన్ను మహీన్ దగ్గరికి వెళ్తే కాల్ చేయించు, మహీతో మాట్లాడించు. మహీ సీరియస్లీ ప్రామిస్, నేను నీకు నిజంగా కాల్ చేపిస్తాను. ఇప్పుడు మనం అప్పుడు రీల్స్ చేసేవాళ్ళం కదా, సో ఎప్పుడు నిన్ను అడుగుతాడు. రాజేష్ని కూడా అడగాడు, మహీనే అడుగుతాడు. మహి దగ్గరికి వెళ్తే కాల్ చేయించు, మాట్లాడించు అంటాడు. నీ ఫ్యాన్స్, నీ డై హార్డ్ ఫ్యాన్స్. ఎంత వైలెంట్గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్. సీరియస్లీ మహితో కొల్లేరు దగ్గర. అక్కడే మనకి ఒక వ్యూ పాయింట్ లాగా పెట్టారు. స్టెప్స్ ఎక్కి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది పైనుండి ఇదంతా వ్యూ అనమాట. అండ్ మనకు ఇంకా అక్కడే మ్యూజియం ఉంది, బర్డ్స్ది మ్యూజియం. ఏ బర్డ్స్ ఏంటి, అసలు ఆ బర్డ్స్ హిస్టరీ ఏంటి, ఏమేం బర్డ్స్ అని చెప్పేసి సపరేట్గా ఒక 2 మ్యూజియంస్ అయితే ఉన్నాయి. లోపలంతా హిస్టరీ ఉందన్నమాట. ఒక్కొక్క బర్డ్ గురించి ఒక్కొక్కటి, ఈ బర్డ్ ఇలాగా అని చెప్పేసి. సో హంటింగ్ విత్ పేషెన్స్ అంట. సో ఈ బర్డ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. రెసిడెంట్ పెలికాన్ అంట, అండ్ ఆల్సో పిన్ టెయిల్డ్ స్నైప్ అని చెప్పి. సో అట్లా అన్ని బర్డ్స్ గురించి అయితే డీటెయిల్స్గా అక్కడ సైడ్కి పెట్టారు. అండ్ ఆల్సో మనకి సపరేట్గా ఈ రూమ్లో అయితే మొత్తం అంతా ఇచ్చారనమాట.
సో కొద్దిసేపు అలా గేమ్స్ ఆడుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ అప్పటికే ఆల్రెడీ కోడి పందాలు జరుగుతున్నాయి కదా ఇంటి దగ్గర. సో అక్కడ ఒక సెలబ్రిటీ వస్తున్నారని చెప్పేసి అన్నారు. సో వెంకటేష్ వస్తున్నారని చెప్పారు. సో ఫస్ట్ అయితే మేము అసలు నమ్మలేదు, ఎందుకంటే వస్తే అసలు ఆపలేరు, ఫుల్ క్రౌడ్ అయిపోతారని చెప్పేసి. సో మ్యాక్సిమం అయితే రారనే అనుకున్నాం అప్పటి వరకు. 2 days నుంచి ఆ రూమర్స్ వస్తూనే ఉంది. బట్ లాస్ట్కి అయితే నిఖిల్ వచ్చాడనమాట, బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ వచ్చాడు. సో అతను కూడా ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చారు. సో రాగానే ఫస్ట్ స్టేడియం లోపల అంతా తిరిగి కోడి పందాల దగ్గర అంతా చూసారంట. సో అప్పుడైతే ఇంకా వచ్చారు అని తెలియగానే మేము జస్ట్ అప్పుడే వచ్చామన్నమాట. వచ్చి జస్ట్ సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. అందరికీ సెల్ఫీస్ బాగా ఇచ్చారు, మాట్లాడితే కూడా చాలా బాగా మాట్లాడారు. సో మేమైతే ఈ సంక్రాంతి ఎవ్రీ ఇయర్ కన్నా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా కజిన్స్ అందరం కలిసాము. అండ్ ఆటలు పాటలు మాటలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలానే మీ సంక్రాంతి ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. I hope you like this video. Do like, share and subscribe to my channel. Bye bye. See you in next video.